మహానగరంలో మురుగునీటి సమస్య సర్వసాధారణంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది. లింగోజిగూడ డివిజన్ సాగర్ రోడ్డు గ్రీన్ పార్క్ కాలనీ వాసులు మురుగునీటి సమస్యతో నానా అవస్థలు పడుతున్నారు. మురుగునీరు, వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే చిగురుటాకులా వణికిపోయే మహానగరంలో వరద నీరు, మురుగునీటి సమస్యలు పెరిగిపోతున్నాయి. పలు కాలనీలు, బస్తీల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్ పార్క్ కాలనీ వాసులు గత కొద్ది రోజులుగా మురుగు సమస్యతో పోరాడుతున్నారు. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెళ్లగూడ చెరువు నుంచి గత 15 రోజులుగా వరద వస్తోంది. హస్తినాపురం, చంపాపేట డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ మీదుగా సరూర్ నగర్ తటాకంలోకి చేరుతోంది. వరద, మురుగునీటి పరిష్కారానికి 2.5 ఏళ్ల క్రితం కాలనీలో 6 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మించారు. అడ్డుగా ఉన్న తాగునీటి పైప్లైన్, డ్రైనేజీ పైప్లైన్లను పక్కకు జరపకుండానే గుత్తేదారు పనులు చేశారు. దీంతో డ్రైనేజీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ వెనుకబడిపోయింది. పైనుంచి వస్తున్న వరద, మురుగునీటికి పైప్లైన్లు, మరోవైపు సెంట్రింగ్ అడ్డుపడుతుండటంతో కాలనీలో మ్యాన్ హోళ్ల నుంచి మురుగు బయటికి వస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా రోడ్ నెంబర్ 6 కాలనీ వాసులు ఇళ్ల ముందు పారుతున్న మురుగులోంచే బయటికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి విముక్తి కలిగించాలని అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు. కానీ చేయలే. అట్లా ఇక్కడ మొత్తం గోడ కట్టేసిరు. ఒక దిక్కు చేసే వరకు అక్కడ కింద జామ్ అయ్యి మొన్న రాత్రి వచ్చి మొత్తం పలగొట్టిరు. ఇప్పుడు అది మరి ఎప్పుడు చేస్తారు ఏం కాదు. కానీ మాకైతే ప్రాబ్లం చాలా ఉంది. ఈడ తీరింది, ఆడ అక్కడ వాళ్ళకి సమస్య తీరింది ఆడ ఈడ వాళ్ళకి వచ్చినందుకు. కానీ ఇప్పుడు ఇది మరి ఏం చేస్తారు? చెప్పు వస్తారా, బిల్లలు వేస్తారా? కానీ ఎప్పుడైనా మాకు చాలా కష్టంగానే ఉంది. వచ్చినందుకు మంచిగా బందోబస్తు చేస్తూనే ఉంటుంది. కానీ లేకపోతే మామూలుగా ఏదో బిల్లలేసి చేసినాం అనుకో, మళ్ళీ ఎప్పటికీ కులబడిపోతాయి, ఆసన వస్తుంటది. ఈ కాలనీ సరూర్ నగర్ చెరువుని ఆనుకుని ఉంటుంది. ఈ నెల 6న రోడ్ నెంబర్ 1లోని బాక్స్ డ్రైన్ ద్వారా వచ్చే మురుగునీటిని, వరదను చెరువు వైపు మళ్లించడంతో కొంత ప్రవాహం అయితే తగ్గింది. కానీ ఇది తాత్కాలికమే. రోడ్ నెంబర్ 6, 7లలో బాక్స్ డ్రైన్ కు అడ్డుగా పైప్లైన్లు జరపాల్సి ఉంటుంది. శివగంగా థియేటర్ పక్కన 3 అడుగులు ఉన్న అవుట్లెట్ ని 10 అడుగులకు పెంచితేనే కాలనీలో మురుగు ముప్పు సమస్య ఉండదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మురుగునీటి సమస్యకు కొంతమేర చర్యలు చేపట్టినప్పటికీ సమస్య క్లియర్ చేయడానికి ఇంకా కొన్ని రోజుల వరకు సమయం పడుతుందంటున్నారు అధికారులు. అయితే ఇలా నామమాత్రపు పనులు కాకుండా పూర్తి స్థాయిలో ఈ మురుగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.